నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో సైబర్ నేరగాళ్ల మోసం కలకలం రేపుతోంది. ఏసీబీ డీఎస్పీనంటూ ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి మున్సిపల్ కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారిని టార్గెట్ చేసినట్లు సమాచారం. తనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, కేసు నమోదు కాకుండా చూస్తామంటూ నిందితుడు అధికారిని భయభ్రాంతులకు గురి చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం బయటకు రాకుండా ఉండాలంటే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. నిజమైన ఏసీబీ కాల్గా భావించిన అధికారి సైబర్ నేరగాడు చెప్పిన నంబర్కు ఫోన్పే ద్వారా కొంత మొత్తాన్ని పంపినట్లు తెలుస్తోంది. అనంతరం మోసపోయిన విషయం గుర్తించి స్థానిక పోలీసులకు గోప్యంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇదే తరహాలో మున్సిపల్ కార్యాలయంలోని మరికొంతమంది సిబ్బందికి కూడా బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఘటనపై పోలీసుల వివరణ కోరితే తమకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని తెలిపారు. అయితే ఏసీబీ ఉన్నతాధికారుల సూచనలతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.